హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గోవిద్య. ఎస్టర్డే ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి జీడీ నుంచి మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది, అవునా? స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. అయితే దీని యొక్క డీటెయిల్స్ అనేది మనం ఒకసారి చూద్దాం. అయితే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నుంచి సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ సిఏపిఎఫ్ అండ్ ఎస్ఎస్ఎఫ్, ఒక రైఫిల్మెన్ జీడీ అండ్ అస్సాం రైఫిల్స్, ఈ విధంగా నెంబర్ ఆఫ్ ఓకేనా. కేటగిరీ వైజ్ మనకి ఒక పోస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, ఎండ్ ఆఫ్ ది డేట్ ఎప్పుడు అన్నమాట. అదేవిధంగా ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ అనేది మనము ఇన్ డీటెయిల్ గా ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ ఒకసారి చూస్తే డేట్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, అంటే ఏ రోజు నుంచి ఏ రోజు వరకు అప్లికేషన్ చేయాలి, ఓకేనా? ఒకసారి చూద్దాం. సెప్టెంబర్ 5th నుంచి అండి, సెప్టెంబర్ 5th నుంచి అక్టోబర్ 14th వరకు అండి, ఓకేనా? సెప్టెంబర్ 5th నుంచి అక్టోబర్ 14th వరకు అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవడం జరుగుతుంది, అవునా? స్టార్టింగ్ డేట్ ఏమో సెప్టెంబర్ 5th, ఎండింగ్ డేట్ ఏమో అక్టోబర్ 14th. ఇది ఒకసారి గమనించగలరు. అయితే లాస్ట్ డేట్ అండి ఇక్కడ చూడండి, 14/10. మనం పేమెంట్ చేయడానికి ఒకసారి అబ్జర్వ్ చేస్తే లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీ పేమెంట్ 15/10 లాస్ట్ డేట్ అండి. మేకింగ్ ద పేమెంట్ ఆఫ్, ఓకేనా? ఆన్లైన్ లో మనం పేమెంట్ చేయడానికి లాస్ట్ డేట్ ఏంటి? 15th అక్టోబర్ అన్నమాట. అయితే డేట్స్ ఆఫ్ విండో ఫర్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్స్ లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కానీ, ఏదైనా కరెక్షన్ చేసుకోవాలన్నా కానీ, వాళ్ళు ఏమంటున్నారు? డేట్స్ ఆఫ్ విండో ఫర్ అప్లికేషన్ ఫామ్ ఆఫ్ కరెక్షన్ ఇంక్లూడింగ్ ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ కరెక్షన్ ఛార్జెస్ అంటున్నారు. నవంబర్ 5 నుంచి 7th నవంబర్ వరకు, ఓకేనా? 5th నవంబర్ నుంచి 7th నవంబర్ వరకు టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఎగ్జామినేషన్ మరి ఎప్పుడు ఉంటుంది సార్? టెంటేటివ్ షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ జనవరి నుంచి ఫిబ్రవరి బిట్వీన్ లో 2025, జనవరి టు ఫిబ్రవరి బిట్వీన్ లో కండక్ట్ చేస్తామంటున్నారు. క్లియర్? ఇదైతే క్లియర్. స్టార్టింగ్ డేట్ అండ్ ఎండింగ్ డేట్ అనేది ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఒకసారి చూద్దాం. పే స్కేల్ కనుక మనం చూసుకున్నట్లయితే లెవెల్ 1 పోస్టులకి 18,000 నుంచి 56,000 అరౌండ్ 57,000 వరకు అనేది పే స్కేల్ అనేది రావడం జరుగుతుంది. అదే మీరు లెవెల్ 3 కనుక చూసుకున్నట్లయితే లెవెల్ 3కి 21K నుంచి 69,000 వరకు శాలరీస్ అనేది రావడం జరుగుతుంది, అవునా? అయితే మరి వేకెన్సీ డీటెయిల్స్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే మేజర్ పోస్టులు ఏంటి? బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, అదేవిధంగా ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏఆర్ఎస్ఎస్ఎఫ్, ఓకేనా? ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ పోస్టులే. మాక్సిమం నెంబర్ ఆఫ్ వేకెన్సీ ఉన్నటువంటిది మనం కన్సిడర్ చేసేది బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ అన్నమాట, అవునా? అయితే ఇందులో మరి టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉంది ఫర్ మేల్ క్యాండిడేట్స్ ఒకసారి చూస్తే 35,612 అండి. 35,612 వేకెన్సీస్ అనేది ఉండడం జరిగింది ఫర్ మేల్ క్యాండిడేట్స్. ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్ 3,869 వేకెన్సీస్. మరి టోటల్ వేకెన్సీస్ గ్రాండ్ టోటల్ ఎంత? 39,481 వేకెన్సీస్ అనేది రావడం జరిగింది, అవునా? అయితే ఏజ్ లిమిట్ గురించి ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. మినిమం 18 నుంచి 23 ఇయర్స్ ఉండాలండి. ప్రతి ఒక్క పర్సన్ కి మినిమం 18 ఇయర్స్, మాక్సిమం 23 ఇయర్స్. ఇందులో ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే వాళ్ళు ఏమంటున్నారు? ఇక్కడ 1/1/2025 వరకు క్లియర్. కాకపోతే వాళ్ళు ఏమంటున్నారు? క్యాండిడేట్స్ బార్న్ నాట్ బిఫోర్, ఓకేనా, 2/1/2002 అంటే జనవరి 2, 2002 కంటే ముందు, అదేవిధంగా నాట్ లేటర్ దాన్ 2007, 1/1/2007 అంటే జనవరి 1, 2007 తర్వాత. అంటే మీనింగ్ ఏంటి? జనవరి 2, 2002 కంటే ముందు జన్మించకూడదు. అదేవిధంగా జనవరి 1, 2007 తర్వాత జన్మించినటువంటి పర్సన్స్ ఎలిజిబిలిటీ లేదని మీనింగ్, ఓకేనా? కాబట్టి బిట్వీన్ లో ఉన్నటువంటి పర్సన్స్ కి ఎలిజిబిలిటీ ఉంది. క్లియర్? 2/1/2002 బిఫోర్ ఉండకూడదు, అదేవిధంగా 1/1/2007 ఆఫ్టర్ ఉండకూడదు, అవునా? ఈ బిట్వీన్ లో ఉన్నటువంటి పర్సన్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అంటున్నారు. కాకపోతే ఇందులో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి 5 ఇయర్స్ ఇవ్వడం జరిగిందండి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి, ఓబీసీ క్యాండిడేట్స్ కి 3 years ఏజ్ రిలాక్సేషన్. అంటే ఈ కేటగిరీ ఏదైతే ఉందో ఇనిషియల్ గా బిఫోర్ అండ్ ఆఫ్టర్ అని ప్రొవైడ్ చేశారు కదా. ఇది వచ్చేసి నార్మల్ గా జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ కి అన్నమాట. కాకపోతే ఏజ్ రిలాక్సేషన్ మనం స్పెసిఫిక్ గా తీసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్, విచ్ మీన్స్ 23 ఇయర్స్ అనేది అప్ టు 23 ఇయర్స్ ఇచ్చారు కదా. అప్ టు 23 ఇయర్స్ అనేది జనరల్ క్యాండిడేట్స్ కి, కాకపోతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు, విచ్ మీన్స్ 28 ఇయర్స్ వరకు వీళ్ళు ఎలిజిబిలిటీ ఉండడం జరుగుతుంది. క్లియర్? అదే విధంగా ఓబీసీ క్యాండిడేట్స్ కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు, విచ్ మీన్స్ 23 + 3 years అనమాట, విచ్ మీన్స్ 26 వరకు వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ కూడా 3 years అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. క్లియర్? ఏజ్ రిలాక్సేషన్ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th బేస్డ్ క్వాలిఫికేషన్ ఒకసారి మీరు చూస్తే ద క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్
మెట్రికులేషన్ ఆర్ 10th క్లాస్ ఎగ్జామినేషన్ ఓకేనా ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ. సో 10th చదివినటువంటి పర్సన్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అనమాట. సో తెలిసినటువంటి పర్సన్స్ ప్రతి ఒక్కరికి సో డెఫినెట్ గా సో ఇంటిమేట్ చేయండి, ఓకేనా, ఇన్ఫార్మ్ చేయండి. సో డెఫినెట్ గా వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. క్లియర్. సో అయితే అప్లికేషన్ ఫీ గురించి ఒకసారి మనం చూసుకున్నట్లయితే సో ఫీ పేయబుల్ సో 100 రూపీస్. సో ఎవరికండి, సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నార్మల్గా సో జనరల్ కేటగిరీకి అదేవిధంగా ఓబీసీ కేటగిరీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 100 రూపీస్ అనేది ఫీ అనేది కన్సిడర్ చేస్తున్నారు. కాకపోతే సో ఉమెన్స్కి సో ఫీమేల్ క్యాండిడేట్స్కి అదేవిధంగా క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు సో ఎస్సీ కేటగిరీ సో అదేవిధంగా ఎస్టీ కేటగిరీ అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ కి ఎలిజిబుల్ ఫర్ రిజర్వేషన్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ఓకేనా ఫీ అంటున్నారు. అంటే వీళ్ళకి ఫ్రీ అన్నమాట. ఓన్లీ సో జనరల్ కేటగిరీ అదేవిధంగా ఓబీసీ కేటగిరీ వీళ్ళకి మాత్రం 100 రూపీస్ అన్నమాట. సో అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్కి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళందరికీ ఫ్రీ అన్నమాట. ఓకేనా. సో డెఫినెట్గా గమనించగలరు. సో కాబట్టి డెఫినెట్గా తెలిసినటువంటి పర్సన్స్ అందరికీ షేర్ చేయండి. ఈ విధంగా ఎస్ఎస్సి జీడీ సో ఫ్రీగా కూడా అప్లికేషన్ ఫామ్ అనేది మనం ఫిల్అప్ చేసుకోవచ్చు. అతి తొందరలో మనకి జనవరిలో ఎగ్జామినేషన్ 2025లో మనకు ఉందనేసి డెఫినెట్గా ఇంటిమేట్ చేయండి. సో ఫీ డీటెయిల్స్ అయితే క్లియర్ అవునా. సో అయితే మరి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది మనం అలాట్ చేసుకోవాలి కదా. సో మనకి నచ్చినటువంటి లొకేషన్స్లో సో మనకి నియరెస్ట్ లొకేషన్స్లో మనం చూస్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఏపీ తెలంగాణలో సో నియరెస్ట్ లొకేషన్స్లో ఎక్కడెక్కడ ఎగ్జామినేషన్ ఓకేనా సో సెంటర్స్ ఉండడానికి పాసిబిలిటీ ఉందనేది ఒకసారి మనం చూసుకుందాం. సో అయితే చీరాల సో గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి సో విజయనగరం విజయవాడ విశాఖపట్నం సో ఇది సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి లొకేషన్స్. అదేవిధంగా తెలంగాణలో ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే సో హైదరాబాద్ సో కరీంనగర్ వరంగల్ అన్నమాట. సో జస్ట్ ఈ లొకేషన్స్ లో సో అక్కడ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి సో క్లిక్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. అక్కడ వెళ్ళి మీరు ఒకసారి గోత్రూ చేయండి. క్లియర్. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మరి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మరి ఎగ్జామినేషన్లో ఏం అడుగుతారు సార్, సో ఏ విధంగా సో మనం ప్రిపేర్ అవ్వాలి, అదేవిధంగా సో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది అడుగుతారు ఒకసారి చూద్దాం. సో అయితే ఇక్కడ సో 4 parts గా డివైడ్ చేయడం జరిగింది. పార్ట్ ఏ కనుక మనం చూసుకున్నట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని 20 బట్ ఈచ్ మార్క్స్ ఒక ఈచ్ క్వశ్చన్ క్యారింగ్ 2 marks అంటున్నారు. అంటే 20 క్వశ్చన్స్ కి 40 marks అనేది రావడం జరుగుతుంది. క్లియర్. అదేవిధంగా పార్ట్ బి కనుక చూసుకున్నట్లయితే జనరల్ నాలెడ్జ్ అండి ఓకేనా, జీకే అండ్ జనరల్ అవేర్నెస్ ఓకేనా, ఇందులో అన్ని ఇంక్లూడ్ అయి ఉంటుంది అవునా. సో ఇది కూడా 20 క్వశ్చన్స్. సో ఇక్కడ కూడా మనకి 40 marks బికాస్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 marks. అదేవిధంగా పార్ట్ సి చూసుకున్నట్లయితే ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ బేసిక్ మ్యాథమెటిక్స్ అండి. మనము 10th వరకు ఏదైతే నేర్చుకున్నామో సో ఆ టైప్ ఆఫ్ బేసిక్ మ్యాథమెటిక్స్ రీజనింగ్ జీకే సో ఈ విధంగా ఉండడం జరుగుతుంది. సింపుల్ గా 20 క్వశ్చన్స్ ఇక్కడ కూడా 40 marks. అదేవిధంగా బేసిక్ ఇంగ్లీష్ అండి ఓకేనా, బేసిక్ ఇంగ్లీష్ సో ఇక్కడ కూడా 20 క్వశ్చన్స్ ఓకేనా 40 marks అనేది ఉండడం జరుగుతుంది. కానీ ఎగ్జామినేషన్ డ్యూరేషన్ మాత్రము 60 minutes అండి, విచ్ మీన్స్ ఓన్లీ 1 hour అండి. ఓన్లీ 1 hour మాత్రమే మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆన్లైన్ ఎగ్జామినేషన్ సిబిటి టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అన్నమాట. కంప్యూటర్లో సో డెఫినెట్గా మనం ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటి, సో ఈచ్ క్వశ్చన్ క్యారింగ్ 2 marks. కానీ మరి నెగిటివ్ మార్కింగ్ ఉందా సార్, డెఫినెట్గా ఉంది. నెగిటివ్ మార్కింగ్ ఇక్కడ నోట్ చేస్తాను చూడండి, నెగిటివ్ మార్కింగ్ ఓకేనా. మనము ఒక క్వశ్చన్ మిస్టేక్ చేసినట్లయితే సో 0.25 నెగిటివ్ అనేది ఈచ్ క్వశ్చన్కి సో ఓకేనా రెడ్యూస్ చేయడం జరుగుతుంది. 0.25 మీన్స్ ఇక్కడేమో ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఒక క్వశ్చన్కి ఏమో సో 2 మార్కులు రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక క్వశ్చన్ మనం మిస్టేక్ చేసినట్లయితే జస్ట్ 0.25 మార్క్స్ మాత్రమే మనకి రెడ్యూస్ చేయడం జరుగుతుంది, విచ్ మీన్స్ 1/8 అనమాట అవునా. సో ఖచ్చితంగా గమనించగలరు 1/8 మాత్రమే నెగటివ్ అవునా కదా. సో 2 మార్క్స్లో 0.25 మీన్స్ 1/8 మార్క్ అనేది నెగిటివ్ అనమాట. సో నెక్స్ట్ ఇవి నార్మల్గా మనకి ఎగ్జామినేషన్ సంబంధించి సబ్జెక్ట్ వైజ్ ఒక ఏమేమి టాపిక్స్ ఉంది సో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని దానికోసం. సో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సో బేసిక్ రీజనింగ్ అనేది ఉండడం జరుగుతుంది. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ సో ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సో అన్ని మనం 10th వరకు ఏదైతే ప్రిపేర్ అయ్యామో హిస్టరీ కావచ్చు లేదా పాలిటీ కావచ్చు ప్రతి ఒక్కటి బేసిక్ లెవెల్లోనే అడగడం జరుగుతుంది. చాలా ఈజీగా ఉంటుందంటే ఎగ్జామ్. సో డెఫినెట్గా విత్ ఇన్ 1 month లేదా 1.5 month 2 monthsలో జస్ట్ సింపుల్ బేసిక్స్ ఒకసారి గోత్రూ చేసుకున్నా కానీ చాలా క్లారిటీగా క్లియర్ చేయొచ్చు ఓకేనా. సో చాలా ఈజీగా క్లియర్ చేయొచ్చు ఎగ్జామ్ని. సో దాని తర్వాత ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అండ్ దాని తర్వాత బేసిక్ ఇంగ్లీష్ అనమాట ఓకేనా. సో దాని తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. సో అయితే ఇక్కడ మనకి 1:10 రేషియోలో తీస్తారండి ఓకేనా. సో ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అదేవిధంగా
ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కి మనం డెఫినెట్గా క్వాలిఫై కావాలి అంటే సో 1:10 రేషియోలో ఉండాలి, అవునా కాదా? సో అయితే ఇప్పుడు ఒకసారి చూద్దాం ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో. సో అయితే ఈవెంట్స్ అనమాట. సో ఫర్ మేల్స్ 5 కిలోమీటర్స్ ఇన్ 24 మినిట్స్, అంటే ఆఫ్టర్ ఎగ్జామినేషన్ అంటే సిబిటి ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 5 కిలోమీటర్స్ రన్నింగ్ అనమాట, ఓకేనా? సో రేస్ అనమాట. సో రన్నింగ్ వచ్చేసి 5 కిలోమీటర్స్ ఇన్ 24 మినిట్స్, ఇది ఫర్ మేల్ క్యాండిడేట్స్. ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్ 1.6 కిలోమీటర్ ఇన్ 8.5 మినిట్స్, 8.5 నిమిషంలో 1.6 కిలోమీటర్ అనేది కవరప్ చేయాలి ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్. సో ఇక్కడ ఏంటి, ఫర్ క్యాండిడేట్స్ అదర్ దాన్ దోస్ బిలాంగింగ్ టు ద లడక్ రీజియన్. సో ఇక్కడ సెకండ్ పాయింట్ వచ్చేసి మనకు కాదనమాట, ఓకేనా? సో ఇది సెకండ్ పాయింట్ మనకు కాదు, ఫర్ లడక్ క్యాండిడేట్స్ మాత్రమే. సో కాబట్టి క్లియర్గా ఇక్కడ ఏంటి, సో ఫర్ మేల్ క్యాండిడేట్స్ 5 కిలోమీటర్స్ ఇన్ 24 మినిట్స్, ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్ 1.6 కిలోమీటర్ ఇన్ 8.5 మినిట్స్. ఇదైతే క్లియర్, ఓకే? సో దాని తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనమాట, ఓకేనా? పిఎస్టీ. సో అయితే ఇక్కడ హైట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫర్ మేల్ క్యాండిడేట్స్ 170 సెంటీమీటర్స్, ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్ 157 సెంటీమీటర్స్. సో అయితే ఇక్కడ రిలాక్సేషన్ ఇన్ హైట్ లో కూడా రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఎస్టీ కేటగిరీ పర్సన్స్ కి అనమాట, అవునా? సో అయితే ఫర్ మేల్ క్యాండిడేట్స్ 162.5, ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్ 150.0 సెంటీమీటర్స్ అనేది సో హైట్ అనేది ఉండాలంటున్నారు, ఓకేనా? సో అకార్డింగ్ టు ద సో గివెన్ రిలాక్సేషన్ టేబుల్, అవునా? సో రిమైనింగ్ అనేది నార్త్ స్టేట్ స్టూడెంట్స్ కి రిమైనింగ్ అన్ని పట్టించుకోవాల్సిన పని లేదు. సో నెక్స్ట్ ఒకసారి చూస్తే ఇక్కడ చెస్ట్ మెజర్మెంట్ ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ ద ఫాలోయింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ చెస్ట్ మెజర్మెంట్. సో అన్ఎక్స్పాండెడ్ ఏమో 80 సెంటీమీటర్స్, కాకపోతే ఎక్స్పాండ్ చేసినప్పుడు మినిమం ఎక్స్పాన్షన్ ఎంత ఉండాలి, సో 5 సెంటీమీటర్స్ ఉండాలంటున్నారు. సో ఇక్కడ రిలాక్సేషన్ ఇన్ చెస్ట్ టు ఫ్యూ కేటగిరీస్ ఆఫ్ ది క్యాండిడేట్స్ అంటున్నారు. ఇక్కడ కూడా ఆల్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు షెడ్యూల్డ్ ట్రైబ్స్, సో ఎస్టీ కేటగిరీకి సో అన్ఎక్స్పాండెడ్ 76 సెంటీమీటర్స్ ఉండొచ్చు అంటున్నారు. సో మినిమం ఎక్స్పాన్షన్ సో 5 సెంటీమీటర్స్ ఉండాలంటున్నారు. సో రిమైనింగ్ అన్ని ఒకసారి డెఫినెట్ గా ఒకసారి గో త్రూ చేయండి, ఓకేనా? సో అయితే మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, సో కావాల్సినటువంటి ఒక బేసిక్ డాక్యుమెంట్స్ అనమాట. సో అవన్నీ ఒకసారి గో త్రూ చేసుకోండి. సో అదేవిధంగా మోడ్ ఆఫ్ సెలక్షన్, సో ఆల్రెడీ నేను చెప్పానండి. సో ఇనిషియల్ గా సో 1:10 రేషియోలో సెలెక్ట్ చేస్తారు నార్మల్ గా, సో పీఈటీ టెస్ట్ కి పిఎస్టీ టెస్ట్ కి. అయితే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం, ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ విల్ కన్సిస్టింగ్ ఆఫ్ ఓకే ఇక్కడ ఏమంటున్నారు, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సిబిఈ ఎగ్జామినేషన్, సో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ విచ్ మీన్స్ పిఎస్టీ, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ విచ్ మీన్స్ పీఈటీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటున్నారు, అవునా? సో ఇక్కడ ఏమంటున్నారు, క్యాండిడేట్స్ స్కోరింగ్ ద ఫాలోయింగ్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. కాకపోతే డెఫినెట్ గా కట్ ఆఫ్ అనేది రీచ్ కావాలి, కాకపోతే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటున్నారు. ఒకసారి అబ్జర్వ్ చేద్దాం, ఇక్కడ ఏంటి, సో 14.2.1 దగ్గర ఇక్కడ యూఆర్ క్యాండిడేట్స్కి ఇచ్చారు చూడండి. సో 30% మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటున్నారు. సో ఓబీసీ క్యాండిడేట్స్కి ఏమో మినిమం 25%, ఆల్ అదర్ కేటగిరీస్కి 20% మినిమం మార్క్స్ తీసుకొని రావాలంటున్నారు. విచ్ మీన్స్ కాకపోతే మరి 1:10 రేషియోలో మేము ఉండాలంటే సో ఎంత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ తెచ్చుకుంటే చాలా ఈజీ సార్ అని కనుక మీరు అడిగినట్లయితే సో 30% నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 to 15 విచ్ మీన్స్ లేదా 20% ఎక్స్ట్రా అండి. సో అంటే క్లియర్గా జనరల్ కేటగిరీ పర్సన్స్ 50% అండి, ఓకేనా? మార్క్స్ కాదు పర్సంటేజ్, ఆల్రెడీ డిఫరెన్స్ తెలుసు మనకి, అవునా? సో మార్క్స్ వేరు పర్సంటేజ్ వేరు, ఓకేనా? వేరియేషన్ అవ్వడానికి ఛాన్సెస్ హై ఉంది, అవునా కాదా? సో కాబట్టి 50% మార్క్స్ తెచ్చుకుంటే ఈజీగా, అంటే ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అంటే క్లియర్గా చెప్తున్నాను. సో 30% మినిమం క్వాలిఫైయింగ్, కాకపోతే మనం 1:10 రేషియోలో ఉండాలంటే సో ఇంకొక 20% ఎక్స్ట్రా తెచ్చుకున్నట్లయితే 50% ఉంటే డెఫినెట్గా 1:10 రేషియోలో ఉండడం జరుగుతుంది. సో ఈజీగా జాబ్ అనేది క్రాక్ చేయడానికి సో ఆఫ్టర్ ది పిఎస్టీ టెస్ట్ అండ్ పీఈటీ టెస్ట్, ఓకేనా? సో మనము క్రాక్ చేయడానికి పాసిబిలిటీ ఎక్కువ, అవునా? సో అదే విధంగా ప్రతి ఒక్కరికి 20% ఎక్స్ట్రా తెచ్చుకోండి. సో విచ్ మీన్స్ సో ఓబీసీ కేటగిరీ 45% మార్క్స్ మినిమం తెచ్చుకోండి. సో ఇక్కడ ఆల్ అదర్ కేటగిరీస్ ప్లస్ 20% తీసుకున్నట్లయితే సో 40% అండి, వీళ్ళైతే 40%. సో ఆల్ అదర్ కేటగిరీస్. సో ఈ పర్సంటేజ్ ఆఫ్ ది మార్క్స్ మనం తెచ్చుకున్నట్లయితే ఈజీగా ఈ 1:10 రేషియోలో ఉంటాం. దాని తర్వాత సో పీఈటీ టెస్ట్ అదేవిధంగా పిఎస్టీ టెస్ట్ అనేది మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మనకి మెరిట్ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు, అవునా? సో ఇదండి దీని గురించి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో కాబట్టి డెఫినెట్ గా ప్రతి ఒక్కరు తెలిసినటువంటి పర్సన్స్ ప్రతి ఒక్కరికి 10th ఎవరైతే క్లియర్ చేశారో అదేవిధంగా మినిమం ఏజ్, ఓకేనా? సో 18 నుంచి 23 వరకు సో ఎవరైతే ఎలిజిబుల్ ఆల్రెడీ మనం చూసాం కదా, సో వాళ్ళందరికీ ఒకసారి డెఫినెట్గా ఒకసారి ఇంటిమేట్ చేయండి. సో అదేవిధంగా మీకు ఒక ఇంపార్టెంట్ విషయం అండి, ఎస్ఎస్సి జీడీకి మరి ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలని చాలా మంది సో లిటిల్ బిట్ కన్ఫ్యూషన్లో ఉంటారు. ఏదైనా బెస్ట్ కోర్స్ ఉందా అంటే సో డెఫినెట్గా నేనైతే రెఫర్ చేస్తానండి, మన యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. సో గోవిద్య అనేటటువంటి యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. ఇందులో సో జస్ట్ కొద్ది రోజుల వరకు మాత్రమే మనకు ఆఫర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అది కూడా సో మనకి 60% ఆఫర్తో, ఓకేనా? 60% ఆఫర్తో ఓన్లీ 599 రూపీస్కి మాత్రమే, ఓకేనా? సో 599 రూపీస్కి మాత్రమే సో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో కూపన్ కోడ్ నోట్ చేసుకోండి, కూపన్ కోడ్ సో క్యాప్స్లో SSC
జీడీ అని టైప్ చేయండి. మీకు 599 రూపీస్కే ఈ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది, 6 months వ్యాలిడిటీ. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు తెలిసినటువంటి పర్సన్స్ అందరికి ఎవరెవరైతే 10th కంప్లీట్ చేశారో మినిమం 18 to 23 ఏజ్ అనేది సో నిండి ఉన్నారు. సో వాళ్ళందరికీ డెఫినెట్గా ఒకసారి ఇన్ఫార్మ్ చేయగలరు. క్లియర్? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.